ఏపీలో భారీ ఎత్తున మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో వివిధ చోట్ల భారీ ఆపరేషన్ చేసిన పోలీసులు భద్రతా బలగాలు 15 మందిని అరెస్ట్ చేశారు. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలోని డీఎస్పీ శ్రవణ్ కుమార్ కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆ 15 మందిని కోర్టుకు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్. రాజేంద్ర, కంప్లీట్ గా 2 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లోని భద్రతా బలగాలు, పోలీసులు, ఆక్టోపస్ దళాలు మొత్తం జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ నాకాబందీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కృష్ణా జిల్లా విజయవాడ ప్రాంతంలో ఏకంగా బాంబు డిస్పోజల్ టీమ్స్, అలాగే బాంబు డిజిటల్ స్క్వాడ్స్ అంతా కూడా కంప్లీట్ గా కూడా అనుమానం ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా పూర్తిగా కూడా కుంబింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఒకసారి చూసుకుంటే ఎవరు ఊహించని విధంగా ఏకంగా 2 రోజుల కాలంలో దగ్గర 63 మంది మావోయిస్టులను పూర్తిగా పట్టుకోవడం జరిగింది. ఇందులో 13 మంది ఎన్కౌంటర్కు సంబంధించి చనిపోగా 2 రోజుల్లో మిగిలిన 50 మందిని సజీవంగా పట్టుకున్నారు. వారందరినీ కూడా న్యాయస్థానాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికంటే ముందు ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని విడతల వారీగా ఆ ఏరియాలో పట్టుకున్నటువంటి ఆ మావోయిస్టులందరినీ కూడా కోర్టులో కూడా హాజరుపడుతున్నటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారి మనం చూసుకుంటే ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో దగ్గర ఆటో నగర్లో విజయవాడకు అత్యంత సమీపంలో అంటే ఒకప్పుడు పట్టణ శివారు ప్రాంతం, కానీ ఇప్పుడు కంప్లీట్గా పట్టణంలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రాంతంగా ఆటో నగర్ ఉంది. ఇక్కడ ఏకంగా 28 మంది మావోయిస్టులను పోలీసులు అలాగే భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. అలాగే ప్రసాదంపాడు వద్ద 4 మావోయిస్టులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 1 మావోయిస్టును, కాకినాడలో మరొక 2 మావోయిస్టులను అదుపులోకి తీసుకుంటే ఇక ఏలూరు జిల్లాలో ఏకంగా 15 మంది మావోయిస్టులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న ఈ రోజు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యుడు, కీలకమైనటువంటి వ్యక్తి, మావోయిస్టు అగ్రనేత హిడ్మా తో పాటు ఆయన భార్య రాజక్క, అలాగే మరో 4 దళ సభ్యులు కూడా ఎన్కౌంటర్ లో చనిపోవడం జరిగింది. ఈ రోజుకు సంబంధించి మరొక 7 మంది కూడా ఎన్కౌంటర్ లో చనిపోవడం జరిగింది. కంప్లీట్ గా అంటే పట్టుకున్నటువంటి మావోయిస్టులు 50 మంది కాగా, అలాగే చనిపోయినటువంటి వారి ఎన్కౌంటర్ లో 13 మంది, టోటల్ గా 63 మంది మావోయిస్టులను పోలీసు భద్రతా దళాలు అయితే పూర్తిగా ఈ రోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఇన్ని దశాబ్దాల చరిత్రలో మావోయిస్టుకు సంబంధించినటువంటి ఉద్యమంలో ఈ రోజు నిన్న ఈ రోజు ఇది కీలకమైనటువంటి రోజుగా కూడా పోలీసు డిపార్ట్మెంట్ అభివర్ణిస్తోంది. మావోయిస్టు ఉద్యమం పుట్టినప్పటి నుంచి కూడా ప్రధానంగా నల్లమలను కేంద్రంగా చేసుకొని, అలాగే ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి మారేడుమిల్లి ఆ ప్రాంతం అంతా కూడా కేంద్రంగా చేసుకొని మావోయిస్టు తన కార్యకలాపాలను ఉధృతంగా సాగించింది. అనేక దళాలను కూడా మొబలైజ్ చేసుకోయింది. ఇటు ముఖ్యంగా చూసుకుంటే నల్లమలలో భవనాసి దళము, అలాగే గుండ్లకమ్మ దళము, ఇలా చాలా దళాలకు సంబంధించి కూడా చేసుకొని ఉద్యమాన్ని నడిపింది. అయితే దాన్ని అక్కడి నుంచి భద్రత కోసం ఇక్కడి నుంచి దండకార్యం వైపు వెళ్ళడం, ఛత్తీస్గఢ్ లో యాక్టివిటీస్ జరగడం, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ ఇటు ఆంధ్రప్రదేశ్ కు షెల్టర్ జోన్ కి రావడం, ఈలోగా పోలీసులకు చిక్కడం జరిగిపోయింది. మరోవైపు పోలీసులు కూడా మావోలకు పూర్తిగా కూడా ఒక ఇదైతే ఇచ్చారు. కంప్లీట్ గా ఎవరైనా ఇంకా ఉద్యమంలో ఉన్న వాళ్ళు, ఆయుధం పట్టుకొని తిరిగే వాళ్ళు వీలైనంత త్వరగా లొంగిపోవాలని చెప్పేసి కూడా ఒక సూచననైతే ఇవ్వడం జరిగింది. కంప్లీట్ గా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోలీసులు నిఘా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి పునరావాసం కలిగించేటటువంటి ప్రయత్నం ప్రజా స్రవంతిలో కలిసే వారికి పూర్తిగా పోలీసులు తీసుకుంటారని చెప్పేసి కూడా ఒక భరోసా ఇచ్చారు. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి సైతం కూడా మార్చి 26వ తేదీ లోపల కంప్లీట్ గా కూడా మావో రహిత భారతదేశాన్ని చూపిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో తాజాగా వీరందరినీ పట్టుకోవడం అనేది కంప్లీట్ గా ఒక సంచలనంగా మారిందని మాత్రం చెప్పుకోక తప్పదు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ హరికిషన్.